ఏఎస్ఎఫ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కుల్లాయి స్వామి అనే అబ్బాయి నాకు 2021లో పరిచయము. బ్లడ్ కోసం పరిచయం జరిగింది. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్గా మాట్లాడేవాళ్ళం. కొద్ది రోజుల తర్వాత నాకు ప్రపోజ్ చేయడం జరిగింది. అలా నన్ను నమ్మించి మరి అయితే మా ట్రావెలింగ్ జరిగింది. 2024లో నన్ను నమ్మించి నీకు మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు, మా డాడీ లేరని చెప్పినా సరే నీకు గోల్డ్ అన్ని నేనే చేపించి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను నమ్మించి శారీరకంగా నాతో మూవ్ ఆన్ అయ్యాడు. శారీరకంగా మూవ్ ఆన్ అవ్వకపోతే నా పైన నమ్మకం లేదా, లారీ కింద పడి చనిపోతానని బెదిరించాడు. ఇవన్నీ తెలిసి శారీరకంగా మూవ్ అయ్యాం. ఇప్పుడు నాకు వేరే అమ్మాయి ఫోటో బయటపడడం ద్వారా ఇలా చాలా మంది అమ్మాయిలతో తిరుగుతున్నాడని నాకు డౌట్ వచ్చింది. ఎవిడెన్స్ లేదు, ఒక అమ్మాయి అయితే ప్రూఫ్ దొరికింది. అలా అడగడం ద్వారా నన్ను బ్యాట్ చేసి తను సిపిఐ పార్టీలో ఒక మెంబర్ అని పార్టీ ఆఫీస్కి న్యాయం కోసం వెళితే ఇప్పటికి 15 రోజులైంది. వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు తన పైన. నాదే తప్పు అన్నట్టుగా వాడు నాకు అక్రమ సంబంధాన్ని విడిపించుకోవడం కోసం అక్రమ సంబంధాలు అంటగట్టి సిపిఐ పార్టీలో సబ్మిట్ చేశారు. వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని నేను ఎస్పీ ఆఫీస్కి వచ్చి కలవడం జరిగింది. నాకు తనతో జీవితం కావాలి, అందుకని ఇక్కడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చారండి? మా 2.5 years రిలేషన్షిప్ లో ఇప్పుడు బయటికి రావడం అంటే వేరే అమ్మాయి ఫోటో బయటికి రావడం ద్వారా నేను ఇదంతా బయటకు వచ్చింది. మీకు ఆ విద్యార్థి సంఘం నేతకు మ్యారేజ్ అయిందా, పెళ్లి అయిందా? మేము సీక్రెట్ గా మన February 14 పెళ్లి చేసుకున్నాము. అది నాకు చదువుకు సంబంధించి కూడా గవర్నమెంట్ జాబ్ వస్తే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందని చెప్పి కాకినాడలో శామ్ ఇన్స్టిట్యూట్ లో చదివించారు. నాకు సంబంధించిన హాస్టల్ ఫీజు అన్ని తనే పే చేసేవారు. అవన్నీ ఫోన్ పే ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేసేవాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఫోటో బయటపడడం ద్వారా నన్ను విడిపించుకోవాలని ఒక దీంతో నాకు అక్రమ సంబంధాలు అంటగట్టి ఇచ్చేస్తున్నాడు. మీరు పెళ్లి చేసుకున్నట్టు ఫోటోలు ఉన్నాయి? మేము పెళ్లి చేసుకున్న తన ఫొటోస్ దిగలేదు. నా దగ్గర ఇంతకు ముందు మేము తీసుకున్న ఫొటోస్, తిరిగిన ట్రావెలింగ్ ఫొటోస్, వీడియోస్ మాత్రమే ఉన్నాయి. తను February 14 ఎగ్జాక్ట్ గా ఇంటెల్ కాలేజ్ ఆపోజిట్ లో కార్ లోనే పసుతాడు కట్టాడు. బట్ కట్టాడని రీజన్ అయితే మా అమ్మకి కాల్ చేసి నేను ఆ పాపకి పసుతాడు బలవంతంగా నాతో కట్టించుకునింది ఆ పాప, ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని మా అమ్మతో మాట్లాడారంట. అట్ ద సేమ్ టైం సిపిఐ పార్టీలో మేము కంప్లైంట్ చేసింది. సిపిఐ పార్టీలో నేను ఆ పాపకి తాళి బొట్టు కట్టలేదు అని రివర్స్ లో మాట్లాడుతున్నాడు. మనం సిపిఐ పార్టీలో కట్టలేదు అని చెప్పినోడు మా అమ్మ కాల్ చేసి కట్టాను ఎలా ఒప్పుకుంటాడు అంటే ఇక్కడ ఎన్ని అబద్ధాలు, నా వెనకాల ఎందుకు గోతలు తవ్వుతున్నాడో అర్థమవుతుంది. నాకు న్యాయం కావాలి, నాకు తనతో జీవితం కావాలి, తను నన్ను ఇంటికి తీసుకెళ్లి చూసుకోవాలి. మీకు ఎటువంటి ప్రాణరక్షణ ఏదైనా ఇబ్బంది? ఇప్పుడు స్టిల్ నేను బయటికి రావడానికి కూడా భయపడుతూ వస్తున్నాను. నన్ను ఏం చేస్తారో, నన్ను ఏమన్నా చంపేస్తారేమో నాకు కానీ మా ఫ్యామిలీ వాళ్ళకి కానీ. ఇప్పుడు వాడు ఏమన్నా చేస్తాడో అని ఒక భయంతో మా అమ్మ నాన్నలు కూడా భయపెట్టారు వాళ్ళు. మా అమ్మ మా అన్నయ్య కూడా నాతో పాటు స్టేషన్కి రాలేదు. ఒకవేళ నాకు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఏం జరిగినా కుల్లాయి స్వామి కారణం, కుల్లాయి స్వామి వాళ్ళ మమ్మీ డాడీనే కారణం. అంటే మీరు ఏ విధంగా పరిచయం అయ్యారు బయట? కోవిడ్ టైంలో ఏబీ పాజిటివ్ బ్లడ్ నీడ్ ఉందని వేరే వాళ్ళకి అలా కాంటాక్ట్ అయ్యారు. అప్పటి నుంచి మా పరిచయం జరిగింది. ఆ తర్వాత ఇలా ప్రపోజ్ చేసి ఇలా అన్ని మూవ్ ఆన్ అయ్యింది. త్రూ విద్యార్థి సంఘం ద్వారానే పరిచయం అయినారా మీరు? ఆ విద్యార్థి సంఘం ద్వారా కాదు, బ్లడ్ కోసం, ఏబీ పాజిటివ్ బ్లడ్ కోసం దగ్గర అయ్యాడు. ఆ తర్వాత నుంచి ఇలానే మనం ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో ఉండి, ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉండి ఇలా ఎంతమంది అమ్మాయిలతో ఆడుకుంటున్నాడు. ఇలా రేపు పొద్దున ఏ అమ్మాయికి జరగకూడదు. నాకు కూడా న్యాయం కావాలి. నాకు తాళి కట్టాడు కాబట్టి అదే వెన్నెల నాయక్ అనే అమ్మాయి ఫోటో బయటపడ్డాక అమ్మాయిని సంవత్సరన్నర కిందట 1.5 year కిందట అమ్మాయిని సిపిఐ పార్టీ ఆఫీస్ తీసుకొచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాని పార్టీ ఆఫీస్ పెద్దలు చెప్పారంట. ఇప్పుడు ఆ విషయం కూడా మేము పార్టీ ఆఫీస్కి వెళ్తే తెలిసింది. బట్ అమ్మాయికి అయితే తాళి కట్టలేదు. నాకు తాళి కట్టాడు కాబట్టి నాకు న్యాయం జరగాలి, నన్ను ఇంటికి తీసుకెళ్ళమని అడుగుతున్నాను. నేను ఇవన్నీ ఫోర్స్ చేసేసరికి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టి నన్ను విడిపించుకోవడానికి చూస్తున్నాడు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, బట్ ఒక తాళి కట్టిన ఫోటో ఒకటే ఎవిడెన్స్ లేదు. మిగతా అన్ని ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి.